నమస్కారం. వినుకోవడానికి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు. వినుకొండలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం. వినుకొండలో వంగవీటి మోహన్ రంగ కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరించాలన్న కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు లాయర్ నక్కా రమణారావు. జీవీకి వినతి పత్రం అందజేత. అంగన్వాడీల సమ్మెకు పలు రాజకీయ పార్టీల మద్దతు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. వినుకొండ పట్టణంలో అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె ఉధృతకు దాడి చేసింది. అంగన్వాడీల డిమాండ్ల సాధనకై సమ్మె చేస్తున్న అంగన్వాడీలు 16వ రోజు ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చేందుకు శాంతియుతంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే వినతి పత్రం ఇచ్చి సమస్యలను విన్నవిస్తున్న నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంటి వద్ద సీఐ సాంబశివరావు ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డుకు అడ్డంగా భారీ గేట్లు ఏర్పాటు చేసి అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇంటి దగ్గరికి వచ్చిన ఎమ్మెల్యే వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే పోలీసుల చేత అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వచ్చి వినతి పత్రం తీసుకునేంత వరకు వెళ్లేది లేదని బైఠాయించారు. సిపిఐ సిఐటియు నాయకులు అంగన్వాడీలతో కలిసి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు వివరిస్తుండగా మాట పెరిగి ఒకరికి ఒకరు తోసుకునే వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు గాయపడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అక్కడి నుండి పంపివేశారు. దీంతో అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూడా ఆయన ఆమోదించట్లా.
తీసుకోవాలని చేస్తున్నారా? పార్టీయా లేకపోతే సంఘమా? చెప్పండి. ఒకే యాప్ చేయమని అడుగుతున్నాను. ఇందులో కొట్టి అందులో కొట్టాలంటే ఒకే యాపే తీసుకుంటాం. బాగా ఉంది. అది కూడా మెనూ ఛార్జీలు కూడా పెంచమంటున్నాం సార్. స్టోర్ నుంచి మేము ఒక పిల్లోడికి వచ్చేసి 20 పైసలు ఇస్తున్నాం సార్. ఆ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాము. మేము కూడా వాళ్ళ అభిప్రాయాన్ని అన్ని విధాల పూర్తి స్థాయిలో వాళ్ళకి మంచి జరిగేదానికి ప్రయత్నం చేస్తామని మేము ఇవాళకి 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. మా గౌరవ వేతనం 11,500 రూపాయలు. ఇవాళ పెరిగిన ఖర్చులకి 11,500 రూపాయలు అంటే మాకు ఎలాగూ సరిపోవట్లేదు. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మాకు హామీ ఇచ్చినారు పాదయాత్రలో, పక్కన తెలంగాణ రాష్ట్రం కంటే 1,000 అదనంగా ఇస్తామని చెప్పారు. 10,500 ఉన్నప్పుడు 1,000 రూపాయలు పెంచి 11,500 చేశారు సార్. ఇప్పుడు 4.5 ఏళ్లుగా మేము అలాగే చూస్తూ ఉన్నాం. ఏదైనా మళ్ళీ కార్మికుల ఐక్యత. మీకోసమే మేము తీసేది. జిల్లా కోశాధికారిని. ఇవాళ వినుకొండ ప్రాజెక్టులో అందరం కూడా వినుకొండ ప్రాజెక్టు కింద ఈపూరు ప్రాజెక్టు నియోజకవర్గం మొత్తం కలిసి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ఉంది. ఇవాళ అందరం కూడా ఇక్కడ సమ్మె చేసే శిబిరం దగ్గర నుంచి శాంతియుతంగా ర్యాలీతో ఎమ్మెల్యే గారి అక్కడ రోడ్డు వరకు చేరుకోవడం జరిగింది. ఇంటి దాకా కూడా మమ్మల్ని పోలీసులు పోనివ్వలేదు, పోలీసులు ఆపేశారు. మేము అక్కడే 2 గంటల సేపు ఎమ్మెల్యే గారి కోసం కూర్చున్నాము. ఆ నినాదాలు ఇస్తూ మేము మా డిమాండ్లన్నీ మాట్లాడుకుంటూ శాంతియుతంగా మేమైతే అక్కడ కూర్చోవడం జరిగింది. 2 గంటల సేపు కూర్చున్న తర్వాత ఆయన వచ్చేసి సిఐ గారు వచ్చేసి ఎమ్మెల్యే గారు రారండి, ఇప్పుడు లేట్ అవుతుంది, మీరు వచ్చి వినతి పత్రం ఇక్కడ ఇద్దరు కానీ రండి, ఎమ్మెల్యే గారు పిఏ ఉన్నారని చెప్పి మనం చెప్పడం జరిగింది. సరే మేమేమన్నామంటే వినతి పత్రం ఇవ్వడం అంటే ఇంటికి అంటిస్తామండి, మేము పిఏ గారికి ఇస్తే అది చేరుతుందన్న నమ్మకం మాకు లేదు అన్నాం. అంటే కాదు ఇస్తే ఇస్తారు వినతి పత్రం ఖచ్చితంగా అని చెప్పి మమ్మల్ని కొంచెం దూరం ఒక 10 మందిని కొంచెం దూరం తీసుకెళ్లారు. ఎమ్మెల్యే గారి ఇంటి దాకా కూడా రానివ్వలేదు. మమ్మల్ని రానివ్వకపోయేసరికి ఇక్కడ రానివ్వకుండా మధ్యలో ఎందుకు మేము ఇచ్చేది, మేము ఇస్తే ఆ బయటగా ఇస్తాము లేదా ఎక్కడో ఒకటి అంటించేస్తాం అన్నట్టుగా మేమైతే ఇక్కడ ఇవ్వము అని చెప్పి మేము మళ్ళీ వెనక్కి తిరిగి బయటకు వచ్చేసాము. వెనక్కి తిరిగి బయటకు వచ్చేసి మేము అక్కడ అంటిద్దాము అనుకుని గేటుకి అంటిద్దాం అనుకునే తరుణంలోనే ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, మేము వినతి పత్రం ఆయన చేతికి ఇద్దాము అని చెప్పి మేము అందరం ఆగాము. అలాగే ఆయన కూడా వచ్చి వినతి పత్రం తీసుకోవడానికి నుంచున్నప్పుడు మేము మా సమస్యలు మేము చెప్తున్నాం, ఇలా జరుగుతుందండి, సమస్యలు ఇలా ఉన్నాయి, అందుకోసం మేము ఇవాళ సమ్మె చేయడానికి వచ్చాము అని చెప్పి మేము మాట్లాడుతూ ఉండగానే ఆయన వెంటనే అగ్రెసివ్ అయిపోయి ఒక్కసారిగా ఎవర్రా మీరు అని చెప్పి యూనియన్ నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను తీసుకోను అని చెప్పేసి ఆయన దురుసుగా వెళ్ళిపోయారు లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ దగ్గరకు వెళ్ళి గేట్ దగ్గర ఆగి రండి అని చెప్పి మళ్ళీ పిలిచారు. సరే కదా అని చెప్పి నేను ఏఐటీసీ నుంచి వచ్చిన ఆవిడ మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళి వినతి పత్రం ఇద్దామని చెప్పి నుంచున్నామండి. నుంచోగానే మళ్ళీ వచ్చేసి మా నాయకులు వచ్చేసి మాట్లాడించడానికి ప్రయత్నం చేశారు. మీరెవరితో మాట్లాడడానికి అసలు మీరు మమ్మల్ని పట్టుకోనేమో మీరు ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళందరినీ అని చెప్పి గట్టిగా మాట్లాడారు. మేమేం మాట్లాడలేదు.
కొట్లాడి ఇంకా పక్కన ఉన్న వాళ్ళ నాయకులు అందరూ కూడా కలిసి ఆ నాయకులు యూనియన్ నాయకుల మీద కొట్టడానికి వెళ్ళిపోయి వాడేరా మాట్లాడింది, వాడు అదన్నాడు ఇదన్నాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అలాగే మా సిఐటి జిల్లా అధ్యక్షుల్ని కొట్టడం కూడా జరిగింది. కొట్టి ఆయన లాగి పారేశారు. ఒక 4-5 అంగన్వాడీ వాళ్ళు వెళ్ళి ఆయనకు అడ్డం పట్టడంతో అక్కడి వరకు ఆగింది. తర్వాత ఆయన కొట్టి పడేసి పక్కన పడేశారు ఆయన. తర్వాత మేమందరం కూడా అక్కడి నుంచి వచ్చేసేద్దాము, మనం ఎందుకు తీసుకున్నప్పుడు ఎందుకు అని చెప్పి మేము మళ్ళీ వచ్చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ బయటకు వచ్చి కారు దిగారు. అక్కడ కారు దిగి ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసి మీదకి వచ్చి వాళ్ళని ఒక అమ్మాయి అయితే గొంతు కూడా పట్టుకున్నారు. గొంతు పట్టుకొని నేనేం చేశాను మీకు, నేనేమన్నాను మిమ్మల్ని, నేనేమైనా దొంగనా, నేనేమైనా దోచుకున్నానా, మీ ఆస్తులు దోచుకున్నానా అని చెప్పి ఆడవాళ్ళ మీదకి వెళ్ళిపోయి దౌర్జన్యంగా మాట్లాడేసారు. మా వాళ్ళు ఏం సార్ మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి, ఆగండి అన్న మాట కూడా మీరు నన్ను ఎవరు ఆగమంటానికి అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళందరినీ కూడా దుర్భాషలాడి వాళ్ళందరినీ కూడా చాలా విపరీతమైనటువంటి ఇదిగా మాట్లాడేశారు. అలా మాట్లాడుతూ ఉండటంతో మేము ఎమ్మెల్యే గారికి శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళామే కానీ మేమేమి దౌర్జన్యం చేయడానికి వెళ్ళలేదు. మేమేమి వాళ్ళనేమి అనడానికి పోలేదు. మేమేదైనా వాళ్ళని చేయడానికి కూడా పోలేదు. ముట్టడి అని కూడా మేము అనలేదు. ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అని మాత్రమే మేము చెప్పాం. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు ఇలా జరగడం మాకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మేము శాంతియుతంగా ఇప్పటికి 15 రోజులు బట్టి చేస్తూ ఉన్నాం. ఇదే రోజు పోతూ చూస్తూ ఉన్నాను. కనీసం మాతో ఒక మాట కూడా మాట్లాడి ఇవాళ కూడా మేము శాంతియుతంగా చేస్తున్నామే తప్పితే మేమేం ఆయన్ని దూషించలేదు, ఏం అనలేదు కదా. ఇప్పుడు సమ్మె చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ప్రభుత్వం డౌన్ అంటారు, ఎమ్మెల్యేని ఆయన ఎంత ఇచ్చారమ్మా అని అడిగారు. మరి 10,500 ఎక్కువ, 1000 రూపాయలు ఎక్కువ? నన్ను అదే మాట అడిగారు. మీరు టీడీపీ గవర్నమెంట్లో ఎంత ఇచ్చారమ్మా అని అడిగారు. 10,500 ఇచ్చారు. మరి 10,500 ఎక్కువ, 4,000 నుండి 10,500 చేశారు. మరి 6,500 ఎక్కువ, 1000 రూపాయలు ఎక్కువ? మేము అదే మాట మాట్లాడుతున్నాము. మీరు ఇచ్చింది 1000 రూపాయలు ఇస్తారని మేము చెబుతూ ఉంటే వెనకాల నుంచి మా నాయకులు అమ్మ ఇంకా గ్రాట్యుటీ గురించి కూడా చెప్పు అని చెబుతున్నారు. నాకంటే వచ్చి వాడిని పట్టుకొని రా, వాడేరా మాట్లాడుతుంది అని చెప్పి ఆయన మాట్లాడడంతో పక్కన ఉన్న నాయకులందరూ కూడా వచ్చి ఆయన మీద కొట్లాడటం జరిగింది. ఆయన పడేసి కొట్టడం కూడా జరిగింది చాలా మంది. ఈ విషయాన్ని మేము సిఐటిగా ఏఐటిసిగా మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఇలాంటిది ఎక్కడా కూడా జరగడానికి వీల్లేదు. ఇది మేము ఎంత దూరమైనా పోతాము. ఇలా ఆయన మేమిచ్చిన శాంతియుతంగా మేమిచ్చిన వినతి పత్రం తీసుకున్నట్టయితే ఇంత గొడవ జరిగేది కాదు. ఆయనే ఇంకా ఎక్కువగా మాట్లాడి ఆయన పక్కన ఉన్న వాళ్ళు అగ్రెసివ్ అయిపోయి మా నాయకుల మీద కూడా తిరగబడ్డారు. కాబట్టి మేము రేపటి నుంచి ఇంకా మా సమ్మెను ఇంకా ఉధృతం చేయాలనుకుంటున్నాము. అయినా ఎంత మాట్లాడినా ఏం చేసినా ఆడవాళ్ళ మీదకి అలా రావడం మాత్రం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఆడవాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ గొంతు పట్టుకొని వాళ్ళ ముందులో నిలబడి నేనా అని మాట్లాడడం ఒక శాసనసభ్యులుగా ఆయనకు కూడా తగదు. అది మేము కూడా ఇప్పటికీ మేము శాసనసభ్యులని గౌరవంగానే అంటున్నాము. ఆయన వచ్చి చాలా పరుషంగా మాట్లాడారు. మేము ఆ మాటలు కూడా మేము మాట్లాడలేము. ఎందుకంటే మేము దగ్గరగా వెళ్ళి నిలబడ్డాము. నేను వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినప్పుడు నన్నే అన్నారు, ఏంటమ్మా ఇలా నుంచి తెగ మాట్లాడుతున్నారు అని చెప్పి అన్నారు. ఒకటి సమ్మె జరుగుతూ ఉన్నప్పుడు వివిధ రకాలుగా ప్రభుత్వాన్ని మేము అడిగే విధానంలో మేము కొంచెం మాట్లాడడం జరుగుతుంది. అది తప్పు కూడా కాదు. ఎందుకంటే ఇంతమంది ఉన్నాయి. మేమైతే ఆ వాళ్ళని తప్పుగా ఒక్క మాట కూడా మేము మాట్లాడలేదు. ఇప్పుడే ఆయనే బాగా ఇష్టం వచ్చాడు. ఆయన పక్కన ఉన్న నాయకులు కూడా మా వాళ్ళ మీద చేయి చేసుకోవడం కానీ మమ్మల్ని అందరినీ ఇష్టం వచ్చాడు మాట్లాడడం కానీ జరిగింది. ఈ విషయాన్ని మేము అంగన్వాడీ యూనియన్ తరఫున ఏఐటిసిఐటి తరఫున ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే గారే పట్టుకున్నారు, అమ్మాయి గొంతు పట్టుకున్నారు మీదకెళ్ళి. అదే మీరేంటి నా నుంచి నన్ను డౌన్ దొంగ అంటున్నారు, నేను మీ ఆస్తులు ఏం దోచుకున్నాను అని చెప్పి అమ్మాయినేమో వెనక్కి నెట్టేసారు. నేను రౌడీనా అని మీదకెళ్ళి నెట్టారు. ఆ అమ్మాయి ఏం సార్ మీరు నెడుతున్నారు అని చెప్పి అమ్మాయి చేయి అడ్డం పెట్టేసరికి పక్క నుంచి వెళ్ళిపోయి వేరే అమ్మాయిని గొంతు పట్టుకున్నారు. ఆ అమ్మాయి గొంతు పట్టుకోవడంతో ఆ అమ్మాయి చెయ్యి ఇలా పెట్టకపోతే చెయ్యి కూడా అమ్మాయి చెయ్యి గట్టిగా పట్టుకునేసరికి చెయ్యి కూడా అమ్మాయికి ఆ అమ్మాయి ఎక్స్రే తీయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళింది. ఆ అమ్మాయి పేరు ఏంటండి? ఒక అమ్మాయి పేరేమో ఎలిజబెత్, ఇంకొక అమ్మాయి ఏమో ముస్లిమ్స్ అమ్మాయి అండి. కరీం ఉన్న అమ్మాయి పేరు ముస్లిమ్స్ అమ్మాయి. ఎలిజబెత్ అనేమో టౌన్ లో అమ్మాయి. ఆ అమ్మాయి కూడా అలా ఇలా జరిగింది. కాబట్టి మేము ఈ విషయాన్ని ఖండిస్తున్నాము. ఇది అందరి ద్వారా మేము అప్పీల్ చేసుకునేది ఏంటంటే, ఒక సమ్మె జరుగుతూ ఉన్నప్పుడు సమ్మె వివిధ రూపాల్లో జరుగుతుంటుంది. మేము ప్రభుత్వం డౌన్ అన్నామే కానీ ఎమ్మెల్యే డౌన్ అని మేము అనలేదు. ఎమ్మెల్యే గారు దొంగ అని కూడా మేము అనలేదు. మామూలు మాటల్లో మామూలుగా స్లోగన్స్ ఇచ్చేటప్పుడు దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అన్నామే కానీ స్పెసిఫిక్ గా ఎమ్మెల్యే గారిని దొంగ అని కూడా మేము అనలేదు, ఏమీ అనలేదు. ఒక సమ్మె జరిగేటప్పుడు అది వివిధ రకాలైన స్లోగన్స్ ఉంటాయి. వాటి గురించి అవి స్లోగన్స్ చెప్పామే కానీ మేము పర్సనల్ గా ఆయన ఎటువంటి మాట అనలేదు. ఆయనే ఇంకా మా మీదకి వచ్చి
మమ్మల్ని ఇలా మాట్లాడి దుర్భాషలు ఆడారు కాబట్టి మేము ఈ విషయాన్ని ఖండిస్తున్నాము. మీడియా మిత్రులందరికీ కూడా ఒకటే మనవి, ఈ విషయాన్ని బాగా పైదాకా తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడైనా ఇలా మన అంగన్వాడీ వాళ్ళకి ఆడవాళ్ళకి ఇలా జరిగినప్పుడు అన్ని మీడియాల ద్వారా బయటకు వచ్చి అందరూ కూడా దీన్ని ఖండించే విధంగా చేయాలి అని చెప్పి మీడియా మిత్రులను కూడా నేను కోరుకుంటున్నాను. అలా చేస్తుంటే మాకు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోయి ఇలా చేస్తే అది ఎక్కడ ఇది కొత్త రూపం తీసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళే అగ్రెసివ్గా మారి మమ్మల్ని ఇంకా ఇంకొంచెం ఉధృతంగా చేసేలాగా వాళ్ళే చేస్తున్నారు. ఇలా చేసినప్పుడు మేము ఇంకా ఏదో ఒక రూపం తీసుకోవాల్సి ఉంటుంది కదా. కాబట్టి దీని అంతటిని కూడా మేము ఖండిస్తున్నాము. ఆడవాళ్ళకి ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి అని కూడా ఈ సమ్మె సందర్భంగా వెళ్ళనివ్వలేదు. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా అక్కడే ఆపేశారు. మేము 2 గంటల పాటు ప్రశాంతంగా మేము అక్కడే మాట్లాడుతూ ఉన్నాము. పిఏని పిలిపిస్తాం, మీరు వినతి పత్రం ఇవ్వండి అని చెప్పి మాకు చెప్పారు. సరే ఇస్తామండి అని చెప్పాము మేము కూడా. కానీ మా వాళ్ళు ఒప్పుకోలేదు. సమ్మె చేస్తున్న టీచర్లు అందరూ కూడా పిఏ గారికి ఎమ్మెల్యే వినతి పత్రం ఇస్తే ఎమ్మెల్యే గారి దాకా పోతుందా పోదా అనేది వాళ్ళు వ్యక్తం చేసిన ఒకటి అనుమానం. ఆ సందర్భంగానే మేము కనీసం ఇంటి గోడకైనా అంటిస్తాము అని చెప్పి మేము అడిగాము. అలాగే అని చెప్పి సిఐ గారు మాతోటి గట్టిగా అంతకుముందే ఒక వాదన చేశారు. మా యూనియన్ నాయకుల్ని పిలిపించి మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, మీరు వచ్చి ఇక్కడ వినతి పత్రం ఇవ్వండి, వినతి పత్రం ఇస్తే తీసుకుంటారు అని చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత మాకు హనుమంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు. చెప్పిన సందర్భంలో ఏమైందంటే మిగతా వాళ్ళు ఒప్పుకోలేదు. అలా మనం వినతి పత్రం ఇస్తే మనకు ఎలా ఉంటుంది, అలా ఇవ్వడం కుదరదు, మనం ఎమ్మెల్యే గారికే ఇద్దాము, మనం అంతసేపు దాకా ఉందాము అని చెప్పి మన వాళ్ళు పోవడం జరిగినప్పుడు సిఐ గారు అత్యుత్సాహంగా వచ్చి ఆయన్ని, నువ్వు 2 నాలుకలతో మాట్లాడుతున్నావు, 2 నాలుకలతో మాట్లాడడం కుదరదు, నువ్వు 2 నాలుకలతో ఎందుకు మాట్లాడుతున్నావు, నా దగ్గర ఏం చెప్పొచ్చావు, నువ్వు ఇట్లేం మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయన అనడం జరిగింది. ఆయన అన్నప్పుడు ఇద్దరి మధ్య కొంచెం వాదం జరిగింది. నేను మధ్యలోకి వెళ్ళి, ఏంటంటే ఆయన ఏం మాట్లాడొచ్చారు అక్క, ఇక్కడ ఏం చెప్పారు అని అడిగితే, మీ వాళ్ళని అడగండి అన్నారు. అంటే పోనీ మీరు చెప్పండి, మా వాళ్ళు తప్పు మాట్లాడారు అంటున్నారు కదా, మీరు చెప్పండి అని నేను అడిగాను. అడిగితే మీ దగ్గర మేము నేర్చుకునే పద్ధతిలో లేము, మేము మాకన్నీ తెలుసు అన్నారు. అంటే సరే సార్, మీకు అన్నీ తెలుసు, మీరు మా దగ్గర నేర్చుకోవట్లేదు, పోనీ ఏం మాట్లాడారో చెప్పండి అని నేను అడిగినప్పుడు, లోపలికి వచ్చి మీరే సమ్మె కాగితం ఇస్తాము అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము ఇవ్వము, మేము వచ్చిందా కూర్చుంటాము అని చెప్పి చెబుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, మీరు 2 నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారు అని చెప్పారు. మేము అదేం కాదు అని చెప్పి మాట్లాడాము. మాట్లాడిన తర్వాత కూడా ఆయన మళ్ళీ లోపల దాకా తీసుకెళ్ళి మళ్ళీ ఆయన ఇంటి దాకా, ఎమ్మెల్యే గారి ఇంటి దాకా రానియకుండా మమ్మల్ని మధ్యలోనే ఆపేసి, మీరు ఇక్కడే ఇవ్వాలి, ఇక్కడ కంటే లోపలికి రావడానికి లేదు, మాకు పర్మిషన్ లేదు, మేము తీసుకెళ్ళాం మిమ్మల్ని అని చెప్పి అక్కడే ఆపేశాం. ఆపేసినప్పుడు కనీసం ఆయన ఇంటి దగ్గర అంటించకుండా వినతి పత్రం వచ్చినప్పుడు మేము ఇక్కడ ఎందుకు ఇచ్చేది, మేము ఇవ్వము, కనీసం మా వాళ్ళ ముందైనా ఇస్తాము అని చెప్పి మేము ఆ పత్రం తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాము. బయటికి రాగానే ఇంతలో ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఆయన వస్తున్నప్పుడు మేము వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాము. మేము మాట్లాడుతూ ఉండగానే పక్కనే ఆయన హనుమంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మీ సమస్య ఇంకా చెప్పండి అమ్మా అంటూనే ఉన్నాం. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏనైనా నుంచి ఇలా మాట్లాడుతున్నాడు, అది ఇది అని చెప్పి వాడు వీడు అనుకుంటూ మాట్లాడి అందరూ వచ్చేసి ఆయన లాగేశారు. అలాగే పోలీసులు కూడా వచ్చి ఆయన్ని కొట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నామండి. పోలీసులు అంత అత్యుత్సాహం దేనికండి? ఇవాళది రేపటిది కాదు, మనం గవర్నమెంట్లో పనిచేస్తున్నాము అంటే మారుతూ ఉంటాయి గవర్నమెంట్లు. మీరు ఉద్యోగం చేసేవాళ్ళే, మేము ఉద్యోగాలు చేసేవాళ్ళని. కాకపోతే మీరు ప్రజలను రక్షించే ఇదిలో మీరున్నారు, మేము ఒక రకంగా ప్రజలను రక్షిస్తున్నాము, మేము భోజనము అన్ని పెట్టి ప్రజలను రక్షిస్తున్నాము. మిగతా అల్లర్లు జరగకుండా, గొడవలు జరగకుండా అందరూ శాంతియుతంగా ఉండేటట్టు మీరు చేస్తున్నారు. మేము చేసే పని ఒకటైనప్పుడు మీరు ఇలా దుర్భాషలాడుతూ ఇలా చేస్తూ ఉండడం కరెక్ట్ కాదు. పోలీసు వారిని కూడా మేము ఖండిస్తున్నాము. ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక మనిషిని కొట్టారు అంటే అది మీకు హక్కు అనేది ఉండుండొచ్చు, కానీ ఏ తప్పు చేయకుండా పడడం మాత్రం చాలా తప్పు. అది ఇవాళ ప్రజా ఉద్యమంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వచ్చి పైకి మాట్లాడడం ఎప్పుడైనా జరుగుతుంది. ప్రజా ఉద్యమంలో ఉన్న వాళ్ళని అలా కొట్టడం అనేది చాలా తప్పు. ఒక మనిషికి ప్రాణహాని జరిగితే అది కూడా మీరు చేసినట్టే అవుతుంది. మీరు ఒకళ్ళని రక్షించబోతున్నారు, అదే సమయంలో ఇంకొకరిని శిక్షిస్తున్నారు. రక్షించే వాళ్ళు అంటే మీరు అందరినీ రక్షించాలి, కానీ మీరు కొంతమందిని రక్షించి కొంతమందిని శిక్షిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని కూడా మేము తెలియజేస్తాం. ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రయత్నం అనేది జరిగింది. ఆ ప్రయత్నంలో ఎవరైతే ప్రాజెక్టు ఇంకోటి ప్రాజెక్టు చూస్తున్నారో, అలానే జిల్లా ట్రెజరర్గా ఉన్న ఏల్ ప్రసన్న గారు ఇవే చెప్పి ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ జీతాల గురించి ఎమ్మెల్యే గారికి తెలంగాణలో ఈ విధంగా ఉంది, తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వాల్సిందని చెప్పేసి ఆ అమ్మాయి చెబుతున్న క్రమంలో, ఏంది తెలంగాణ కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చారు కదా మాట్లాడుతూ ఉన్న క్రమం అనేది ఉంది. ఆ క్రమంలోనే
నేను పక్క నుండి గ్రాడ్యుటీ గురించి కూడా మాట్లాడమని మా ప్రసన్న గారికి చెప్పడం జరిగింది. ఆ చెప్పే సందర్భంలో నువ్వెవరు, నువ్వు రావడానికి ఏంటి, నీ పెత్తనం ఏంది అని నన్ను దుర్భాషలాడటం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టి ఆయన్ని పక్కకు పంపించాలని చెప్పేసి ఆదేశించడం, మరి వాళ్ళంతా రెచ్చిపోయి నన్ను పక్కకు తీసుకురావటం, పోలీసులు కూడా పక్కకి నెట్టడం, ఇటువంటిదంతా జరుగుతున్న సందర్భం. సిఐ గారి తర్వాత ఆయన కనీసం వినతి పత్రం తీసుకోకుండానే ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తున్నది ఇప్పుడు. ఆ క్రమంలో మరి సిఐ గారు వచ్చి నువ్వు పోలీస్ స్టేషన్కి రావాల్సిందని చెప్పేసి నన్ను తీసుకుని వెళ్తా ఉంటే అంగన్వాడీలు అడ్డుపడి ఆయన తీసుకుని వెళ్ళలేదని చెప్పేసి పోలీసులకు అడ్డుపడ్డారు. అక్కడ నన్ను కూర్చోబెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్న క్రమంలోనే మరి ఎమ్మెల్యే గారు కాగితం తీసుకోలేదేమో, ఎమ్మెల్యే గారు కూడా ఆ పక్కకే వచ్చి ఏదో మాట్లాడి వినతి పత్రం తీసుకుంటున్న సందర్భం. ఆ సందర్భంలో నేను కూడా అన్నా, ఎమ్మెల్యే గారు పక్కనే ఉన్నా, నేను కూడా అన్నా, ఒక ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక పౌరుడిగా వినుకొండలో ఆయనకు తప్పితే ఎవరు మాట్లాడే హక్కు లేదా? ఎమ్మెల్యే గారు మాట్లాడితేనే ఆయనే ప్రథమ పౌరుడు కాబట్టి ఆయనే మాట్లాడాలా, మేము మాట్లాడడానికి అవకాశం లేదని కూడా నేను అనడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో ఆయన మళ్ళా వినతి పత్రం తీసుకున్నట్టుంది. వెళ్ళే క్రమంలో మళ్ళా ఆపి ఆయనే కారు ఆపి మరి బి సెక్టార్లో ఎలిజబెత్ రాణి అనే ఆమెని గుర్తు మీద చేయబెట్టి నెట్టడం అనేది జరిగింది. అలానే కరీమున్ అనే ఆయన కూడా ఆ విధంగా నెట్టడం జరిగింది. ప్రజాస్వామ్యంలో మన వినుకొండ నియోజకవర్గంలో ఇటువంటి ఎమ్మెల్యే నేను ఎప్పుడు చూడాల. ఈ విధంగా ఒక ఉద్యమం కోసం పోరాడుతున్న కార్యకర్తల మీద మరి గుర్తుపెట్టి నెట్టేయటం, తిట్టడం అనేది నేను ఎప్పుడు చూడాల. ఈ వినుకొండ నియోజకవర్గంలో కూడా ఇది ప్రత్యేకమైన పరిస్థితి. ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన పరిస్థితులు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక వినుకొండ నియోజకవర్గంలో కాదు, 175 నియోజకవర్గాల్లో వినతి పత్రం ఇవ్వడానికి కూడా మరి వెంటనే అవకాశం తీసుకోకుండా తర్వాత ఏదో ఉండాలని తీసుకున్న నేపథ్యం అనేది కనపడుతుంటే అది కరెక్ట్ కాదు. అందువల్ల మేము ఒకటే చెప్తా ఉన్నాం, సిపిఐ పార్టీ మారుతి గారు ఉన్నారు జిల్లా కార్యదర్శి, బొంకూరు వెంకటేశ్వర గారు సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి ఉన్నారు, అలానే మన బోదాల శ్రీని గారు ఉన్నారు మరి నియోజకవర్గ కార్యదర్శి. అవసరమైతే రేపు ఇక్కడే టెంట్ దగ్గర అఖిలపక్ష మీటింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని కార్యాచరణ అనేది ప్రత్యేకంగా నియోజకవర్గ మరి రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సమస్యలు, జీతాలు, గ్రాడ్యుటీ, ఇతర అనేక కోరికలు ఉన్నాయి. వాటితో పాటు ప్రత్యేకంగా ఇక్కడ ఎమ్మెల్యే మీద కూడా పోట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ప్రజాస్వామ్య దేశంలో, భారతదేశంలో వినుకొండలో అది లేకుండా ఆయనే ఒక్కడే మాట్లాడే విధంగా వినుకొండ నియోజకవర్గం తయారైంది కాబట్టి ఆయన మీద కూడా పోరాటానికి అఖిలపక్షం కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే 16 రోజులుగా అంగన్వాడీల సమ్మె జరుగుతూ ఉందో, ఈ రోజున అంగన్వాడీలందరినీ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గ శాసనసభ్యుడికి వినతి పత్రాలు ఇచ్చి మన సమస్యల్ని గట్టిగా వివరించి చెప్పండి, ఎమ్మెల్యే ఇళ్లకు వెళ్ళి ఏదైతే శాసనసభ్యుడు ఉన్నారో మీ నియోజకవర్గాల్లో ఆయన ఇంటికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర సమితి ఏదైతే వీళ్ళ యూనియన్గా పిలిపించారో వాళ్ళు ఆ అర్జీలు ఇవ్వడానికి మాత్రమే వెళ్ళారు. ఇవాళ ఎమ్మెల్యే గారి మీద దౌర్జన్యానికి, రౌడీజానికి పోలేదు. వాస్తవంగా వాళ్ళందరూ మమ్మల్ని ఏఐటీయూసీగా లేకపోతే సిఐటియుగా మీరు కూడా పెద్దలు సహకరించండి రండి అంటే మేము వాళ్ళ ఉద్యమానికి ఇవాళ కాదు, గత 45 సంవత్సరాలుగా అనేక ఉద్యమాల్లో కార్మికులకి, ఉద్యోగులకి, మహిళలకి వాళ్ళు చేస్తున్న పోరాటాలకు మేము అండగా ఉంటాం. వాళ్ళని సక్రమమైన దిశగా నడిపించడానికి మేము ఉంటాం. అంతేగాని వాళ్ళ ఉద్యమాల్ని తప్పుదోరి పట్టించడానికి మేము లేదు. ఇవాళ ఎమ్మెల్యే గారు అర్జీ ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంగా ఇంటి దగ్గర లేడు. వినుకొండలో ఆయన ఇంటి దగ్గర ఎమ్మెల్యే గారు లేరు. లేని సందర్భంగా పోలీసులు ఆయన ఇంటి దాకా కూడా పోనీలా, రోడ్డు మీదనే ఆపి మీరు ఇక్కడనే లోపలికి పోవటానికి లేదని బారికేడ్లు వేసి వాళ్ళని ఆపివేయడం జరిగింది. సరే, అదే రోడ్డు మీద వాళ్ళు కూర్చొని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే ఆయనకి అర్జీ ఇచ్చి వెళ్తామండి అని చెప్పి కూర్చోవడం జరిగింది. 2 గంటలు అయింది. చివరికి పోలీసు వారు వాళ్ళ పిఏ ఉన్నాడండి ఆయనకి ఇవ్వండి అంటే
అందరూ కూడా అంగన్వాడీలు పిఏ గారికి ఇస్తే ఉపయోగం ఏముందండి, ఎమ్మెల్యే గారికి కానీ లేదా ఆయన ఇంటికి ఒక తాడు పెట్టి ఆ అర్జీని అక్కడ కట్టి వెళ్తాము, కనీసం ఆయన వచ్చినాక ఆయన చదువుకుంటాడు అనేటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ సెక్టర్ లీడర్స్ మాట్లాడడం జరిగింది. దానికి ఈ పని చేద్దాము అనుకుంటున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యే గారు రానే వచ్చాడు. వచ్చిన ఆయన అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వచ్చాడు, బాగానే ఉంది పద్ధతి. లోపలికి వచ్చాడు, అర్జీ ఇవ్వబోతున్నారు, సెక్టర్ లీడర్స్ అర్జీ ఇవ్వబోతా ఉన్నారు. అర్జీ ఇవ్వబోతుంటే వాళ్ళల్లో ఆమె వివరిస్తుంది, అర్జీలో ఉన్న అంశాలను వివరిస్తుంది. నువ్వేందమ్మా మాట్లాడేది, ముందు ఆ కాగితం ఏంటి ఇవ్వమ్మా తర్వాత చూసుకుందాం అంటే, దాంట్లో హనుమంతరెడ్డి ఉండి ఒకటే అన్నాడు, దాంట్లో ఉన్న విషయాలు చెప్తున్నారండి, అవి వినటానికి ఏమైందనండి అని చెప్పి ఆయన అంటుంటే నువ్వెవడేరా అనేటువంటి పదాన్ని వెంటనే మాట్లాడు. అసలు ఆడేవుడు నువ్వెవడు అనే పదం ఒక శాసనసభ్యుడిగా నువ్వేందండి ఆ పదాలు ఏంది, ఆ నోరేందండి, నువ్వు వినకుండా శాసనసభ్యుడివి ఆ విధంగా మాట్లాడచ్చా అని మేము మాట్లాడుతుంటే కార్యకర్తలు ఇంతలో ఆయనకి రెచ్చగొట్టి చెప్పడం, ఆయనేమో కార్యకర్తల్ని అసలు చూడండి వాళ్ళు ఎవరో వచ్చేదెవడో వాడి ఒక్కోటి సంగతి తేలుస్తామన్నట్టుగా కార్యకర్తల్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో తన్నండరా కొట్టండరా అనే పద్ధతుల్లో స్వయంగా మేము విన్నాం. ఇది పరిస్థితి. మనం వినకొండ శాసనసభ్యులు ఆయనతో మేము ఎంత గౌరవంగా ప్రవర్తిస్తున్నా కూడా ఆయన్ని ఒక్క మాట కూడా లేదు. ఎంతసేపు మాట్లాడినా కూడా, కాకపోతే ధర్నాలో జనరల్గా ఉండే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మాట్లాడతారు, అంతకు మించి వ్యక్తిగతమైన ద్వేషంతో ఎవరు కూడా మాట్లాడలేదు. ఇటువంటి దౌర్జన్యపూరితంగా ఒక శాసనసభ్యుడిగా ప్రశాంతంగా వచ్చి మీ సమస్యలు నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తానమ్మా అని ఒక అర్జీ తీసుకొని వెళ్తే ఈ గొడవ ఏదీ ఉండదు. కానీ ఆయన చూపు, ఆయన పైకి రావటం, ఆయన ఏదో అంటే నేనే ఇక్కడ నేను శాసిస్తా, నేను మాట్లాడతా, నేను చెప్పిందే మీరు వినాలా అని మేము మాట్లాడుతున్నా కూడా లెక్క చేయకుండా ఆయన ఆ విధంగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. చాలా బాధపడతా ఉన్నాం. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలే కాదు, ప్రజా సంఘాలు కాదు, ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈయన స్థితిగతులను పరిశీలిస్తా ఉన్నారు. ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించడం అనేది ఆయనకు మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అఖిల పక్షాలను పిలుస్తాం. ఈ అంగన్వాడీలకి రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. రేపు వాళ్ళని కూడా పిలిచి ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి శాసనసభ్యులు ఈ విధంగా ప్రవర్తించడాన్ని నిరసన తెలియజేయడం కోసం కార్యాచరణ తీసుకొని ఈ ప్రభుత్వానికి అలాగే శాసనసభ్యులకు కూడా నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతున్నట్టుగా ఈ సందర్భంగా అందరం కూడా కూర్చొని మాట్లాడటం జరిగింది. అక్కడ ఉన్న ముఖ్యంగా అంగన్వాడీలందరూ, సెక్టర్ లీడర్స్ అందరూ కూడా ఇంకా దౌర్జన్యమైంది, ఏందండి ఎమ్మెల్యే గారు అట్ట మాట్లాడతారని మేము అసలు అనుకోలేదని మాట్లాడటం జరుగుతూ ఉంది. అందువల్ల ఇది ఈ వినుకొండ శాసన సభ్యులుగా ఆయనకి తగదని ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి చేష్టలు, ఆయన ప్రవర్తించిన తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు అంగన్వాడీ టీచర్స్, ఆయాలు వీళ్ళందరితోటి కూడా కార్యాచరణ తీసుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆరుద్ర నక్షత్ర సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా త్రికోటేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, కన్నుల పండుగ నిర్వహించారు. ఆరుద్రోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అన్నాభిషేకాన్ని ఆలయ అర్చకులు చేపట్టారు. శ్రీ మార్గశిర పౌర్ణమి ఆరుద్ర నక్షత్ర పర్వదినాన ఆరుద్రోత్సవ మహోత్సవాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి సందర్భంగా వినుకొండ నియోజకవర్గ కాపు సంక్షేమ సేన తరపున రానున్న టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో రంగా కాస్య విగ్రహం కోసం వినుకొండ పట్టణంలో స్థలం కేటాయించాలని, అలాగే రంగా విగ్రహం ఏర్పాటు చేయడానికి పూర్తి అనుమతులను మాకు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకి అభ్యర్థన పత్రం అందించారు. జీవి పూర్తిగా స్థలం కేటాయింపుకు, విగ్రహ ఏర్పాటుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారని
కాపు సంక్షేమ సేన అధ్యక్షులు లాయర్ నక్కా రమణారావు తెలియజేశారు. సమాజ మార్పు కోసం నిరంతరం కృషి చేసిన అభ్యుదయవాది కామ్రేడ్ గుల్జార్ అని పలువురు వ్యక్తులు కొనియాడారు. ఇటీవల మృతి చెందిన పట్టణానికి చెందిన ప్రముఖ హేతువాది, ప్రజా ఉద్యమాల ప్రేమికుడు కామ్రేడ్ గుల్జార్ సంస్కరణ సభ బుధవారం ఉదయం వినుకొండ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగింది. రెడ్డిబోయిన ప్రసన్న కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు రాజకీయ ప్రజా సంఘాల నేతలు పాల్గొని ప్రసంగిస్తూ సమాజంలో వర్గ దోపిడీ, కులమతాల వ్యత్యాసం, ఆర్థిక సామాజిక అంతరాలు సమూలంగా అంతరించిన నాడే సోషలిస్టు వ్యవస్థ ఆవిర్భవిస్తుందని మనస్ఫూర్తిగా నమ్మి ఆ ఉద్యమాల బాటలో చివరి వరకు కొనసాగిన గుల్జార్ అభినందనీయుడని అన్నారు. వినుకొండపట్నం అంగన్వాడీ ఉద్యోగస్తులు గత 16 రోజుల నుంచి చేస్తున్న దీక్షలో వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే నాయుడు పాల్గొని వారికి సంఘీభావాన్ని తెలియజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు కోరిన డిమాండ్లను, వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్కే నాయుడు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నడి రోడ్డు మీద దీక్ష చేస్తా ఉన్నారు, న్యాయమైన కోరికలు కోరుతా ఉన్నారు. దానికి సంఘీభావంగా వెనుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా మీకు తోడుగా అండగా ఉంది, మీ విజయంలో మేము కూడా పాల్పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ కోరికలు నెరవేరేంత వరకు కూడా మేము కూడా భాగస్వామ్యంగా ఉంటాం, విజయం సాధించే వరకు కూడా తోడు నీడగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా మంచి జీతాలు, తగినటువంటి సౌకర్యాలన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా పథకాలు ఉన్నాయో అదేవిధంగా అవన్నీ కూడా మీకు వర్తించే విధంగా ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అండదండలు మీకు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా దయచేసి నాకు తెలియజేస్తే మేము కూడా ఆ విషయంలో పాల్పంచుకొని మీకు తోడు నేరుగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వినుకొండపట్నం అంగన్వాడీ ఉద్యోగస్తుల సమ్మెకు ఎంఐఎం పార్టీ వినుకొండ నియోజకవర్గ నాయకులు బాజీ సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు కోరిన డిమాండ్లను, వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.